శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ట్రాన్స్జెండర్స్ అంటే రోడ్ల మీద షాపుల దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం అసహించుకోవడం, చిరాకు పడుతూ ఉంటాము. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ట్రాన్స్జెండర్స్కి ఆత్మగౌరవాన్ని కల్పించింది, ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. మీరు వేరు మేము వేరు కాదు అంటూ మనమంతా ఒక్కటేనని అటు ట్రాన్స్జెండర్స్కి భరోసా ఇస్తూ దేశంలోనే మొట్టమొదటిసారి మెట్రోలో ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్జెండర్స్ ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. మీ పేరేంటి? అనుష మేడం. మీరు నిన్నటి వరకు వేసుకున్నటువంటి డ్రెస్సు, ఈరోజు వేసుకున్నటువంటి డ్రెస్సు ఎలా అనిపిస్తుంది? నిన్నటి వరకు వేసుకున్నటువంటి డ్రెస్ మా గౌరవం కానీ ఏం లేకుండా చేసింది మేడం. ఇప్పుడు వేసుకున్న ఈ డ్రెస్, ఈ యూనిఫామ్ చూస్తే మాకు ఒక గౌరవంగా, ఒక ప్రౌడ్గా చాలా, ఈ డ్రెస్ వేసుకుంటే ఏదో ఒక ఫీలింగ్, తెలియని వైబ్, తెలియని ఫీలింగ్ వచ్చి మాకంటూ ఒక గౌరవం ఇచ్చింది మేడం ఈ యూనిఫామ్. ఆ గౌరవాన్ని మేము ఇంకా కాపాడుకుంటాం. మా ఆత్మ గౌరవం మేడం ఇది. దీన్ని ఇట్నే కాపాడుకుంటాం మేడం, ఇట్నే కంటిన్యూ చేసుకుంటాం మేడం. మిమ్మల్ని చిన్నప్పుడు ఎవరైనా సరే పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే ఆ రోజు మీ దగ్గర సమాధానం దొరక్కపోవచ్చు. ఈ రోజు ఏం చెప్తారు వాళ్ళకి? అప్పుడు నా దగ్గర ఏ ఆన్సర్ కూడా లేదు. వాళ్ళు ఏమైనా అడిగితే ఎవరైతే అనుకుంటారు మేడం నేను ఇట్లా ట్రాన్స్జెండర్ని అయ్యి షాప్ ఎక్కి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉండదు కదా. నేను ఒక తల్లిదండ్రిని పోషించాలి, నేను తల్లిదండ్రితో బతకాలి, నేను ఫ్రెండ్స్తో బతకాలి, మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ ఎవరికి లైఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయం కదా మేడం. అప్పుడు ఏ సమాధానం లేదు నా దగ్గర. కానీ ఇప్పుడు ఈ సమాధానం ఉంది. నేను మెట్రో స్టేషన్లో చేస్తున్నాను, మెట్రో స్టేషన్లో గర్వంగా బ్రతుకుతున్నాను, నా శాలరీ తోటి నేను పూట గడుపుతున్నానని గర్వంగా చెప్పుకుంటా మేడం. నన్ను కన్న తల్లిదండ్రి నన్ను దూరం పెట్టి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు పుట్టంగానే మాకు వద్దు, మా పరువు పోతుంది అని తల్లిదండ్రులు నిర్దాక్షరంగా మిమ్మల్ని వదిలేసి ఉంటారు. సో ఈరోజు మీకు ఈ స్థాయిని కల్పించింది ప్రభుత్వం, ఏం చెప్తారు? మమ్మల్ని కన్న వరకే మేడం వాళ్ళు మమ్మల్ని కానీ వదిలేసి వాళ్ళు. మాకు వీళ్ళు అవసరం లేదు, మీ బతికింత, మీరు చేపట్టి మా జీవితం ఆగిపోతుంది, మీరు చేపట్టి మా బతుకులో మేము చావాలా అని ఎన్నో మాటలు వేధించాలి మేడం మమ్మల్ని వాళ్ళు. మీరు చేపట్టి మా ఆత్మాభిమానం కానీ ప్రతి ఒక్కటి, మా సిగ్గు శరం అన్నీ పోతున్నాయి, మీరు ఎందుకుండి, మీరు చావండి, అది ఇది అని చాలా వేధించాలి మేడం మమ్మల్ని. అవన్నీ తట్టుకొని బయటకు వస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న నీకు. మమ్మల్ని ఒక చెల్లెల్లాగా అనుకొని మమ్మల్ని ఇప్పుడు ఈ పొజిషన్కి రప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న నీకు. మా అందరం మా ట్రాన్స్జెండర్స్ తరపున, నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అన్న నీకు. మమ్మల్ని ఇట్లా దగ్గరికి తీసి, మా ఇంట్లో వాళ్ళు కూడా తీయనంతా నువ్వు తీసి మమ్మల్ని చేరదీసినావన్నా. ఇట్లనే నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కానీ ట్రాన్స్జెండర్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ముందుకు రావాలని, వాళ్ళని కూడా ముందుకు రప్పియాలని, వాళ్ళని కూడా బయట వెలుగులోకి రప్పియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాళ్ళు చాలామంది చీకట్లో ఉన్నారన్న. మాకు రూమ్ రెంట్ ఇవ్వాలన్నా కూడా మేడం, రూమ్లకి అమ్మ మీరా అసలు ఇవ్వమని అంటారు మేడం. మీరంటే రెంట్ కూడా ఎక్కువ, అది 1000 చెప్పే దగ్గర 20,000, 10,000, 5,000 అట్లా ఎక్కువ చెప్తున్నారు మేడం. మాకు చాలా అట్లాంటి అవకాశాలు కూడా, డబుల్ బెడ్రూమ్ కానీ అట్లాంటి అవకాశాలు కూడా కొన్ని పెంచాలని నా యొక్క విన్నపం మేడం. ఎందుకంటే మేము ఇక్కడ బ్రతకలేకపోతున్నాం. గల్లీలు అంటే మా గల్లీ అంతా ఖరాబ్ అవుతుందమ్మా మీతో. అందరు అట్లా ఉండరు కదా మేడం. మీరు కూడా సమాజం కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి. మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది, మాకంటూ ఒక మనసు ఉంటుంది. అర్థం చేసుకొని అందరితో బాగుండడం. మేము ఎట్లా ఉంటామో మీరు అట్లా ఉంటారో మేము అట్లనే ఉంటాం. మేమేం సపరేట్ కాదు, మిమ్మల్ని సపరేట్ చేయాలని అస్సలు మాకు ఉండదు. మమ్మల్ని అయితే గుర్తించండి. మిమ్మల్ని సమాజంలో మీరు మేము మనందరం ఒక్కటే అనేది ఈరోజు నిరూపించింది అనుకోవచ్చా గవర్నమెంట్? రేవంత్ రెడ్డి అన్ననే నిరూపించిండు మాకు. చాలా థ్యాంక్స్ అన్న. చాలా అంటే చాలా, అన్నం తిన్నంత విలువ ఇప్పుడు మాకు. నువ్వు మాకు ఇక్కడ చేసినందుకు మాకు అన్నం తినకున్నా కడుపు నిన్నంత విలువ అన్న. చాలా థ్యాంక్స్ అన్న నీకు. నిన్ను ఎన్నిసార్లు చెప్పుకోవాలో నీకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ సో మచ్. మీ జీవితంలో నేను ఎందుకు ట్రాన్స్జెండర్గా మిగిలిపోయాను, అసలు ఎందుకు పుట్టాను అనని ఫేస్ చేసినటువంటి ఒక్క సమస్య ఏంటి? ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. అట్లా ఒకటి కాదు మేడం, చాలా ఉన్నాయి. అటు పేరెంట్స్ దూరం కొట్టి మీరు ఎందుకు రా, మీరు ఉండకండి, చచ్చిపోండి అని ఇట్లా చాలామంది, అంటే చాలామంది ఫ్రెండ్స్ కానీ రిలేషన్షిప్ కానీ అందరూ దూరం కొట్టాలి మేడం. అందరికి దూరం బ్రతుకుతున్నాం. ఒక ఫంక్షన్ అంటే తెలియదు, ఒకటి ఏమంటే తెలియదు మేడం. ఒక తల్లి ప్రేమకు దూరమై, ఒక తండ్రి ప్రేమకు దూరమై, ప్రతి ఒక్క రిలేషన్షిప్కి దూరమై బ్రతుకుతున్నాం మేడం మేము.
కానీ సమాజం కూడా ఇట్లనే అనుకుంటుంది, ఇట్లనే వీళ్ళని దూరం పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆ సమాజం దూరం పెడితే మాకు చాలా బాధేస్తుంది మేడం. అవే మాకు గుర్తుకొచ్చి మేము ఎందుకు బ్రతుకుతున్నాం, మా బ్రతికేంది అని అప్పుడు అనిపిస్తుంది మేడం. మీరు చెప్పండి, మీ 2 చేతులతో ఇలా ఒక్కసారిగా యూనిఫామ్ మీ చేతుల్లోకి వచ్చినప్పుడు మీ ఆ మెమరీ అసలు ఏంటి? ది బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చా లైఫ్లో? సో మై నేమ్ ఈస్ నిహారిక. ఈ సిచ్యువేషన్లో బట్టి ఈ యూనిఫామ్ నా చేతిలోకి వచ్చిందంటే ఒక జీవితం మొత్తం, అంటే నా లైఫ్, పాత లైఫ్ పోయి ఇవాళ నేను కొత్త లైఫ్ని పొందగలిగి మేము ముందుకు వస్తున్నానంటే ఈ సొసైటీ మొత్తం నన్ను ఇంకింత ముందుకు తీసుకెళ్తున్నట్టుగా, ఇంకింత ఎదిగి ఈ స్టేజ్కి ఇంత దూరం దాకా వచ్చి నేను కూడా ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు నాకు కూడా కృతజ్ఞతలు. ఇంకొకసారి ఈ సార్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. ఏదైనా నేను అనుకున్న పనులంటే ఈ పని చేసినంటే నాకు మస్తు చాలా చాలా గౌరవం కూడా ఉంది. సో ఇంతవరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి జీతం కంటే గౌరవమే ఎక్కువ అనుకోవచ్చా? ఎస్ మ్యామ్. ఇలా రూపాయికి 2 రూపాయలు రేపటి దినం మనం సంపాదించుకోవచ్చు, కానీ గౌరవం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం పెంచుకోవాలి. ఇది వచ్చిందంటే మనకు లైఫ్ అంటూ ఇంకేం లేదు. ఎందుకంటే రూపాయి ఎవ్వరైనా సంపాదించుకోవచ్చు, కానీ మాట మర్యాద అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి పరువు ప్రత్యక్షంగా ఏమైనా ఉన్నా కానీ ఇది ముందు దారిలోనే ఉంటుంది. కాబట్టి మై రెస్పెక్ట్, గివ్ మీ రెస్పెక్ట్. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్గా అంటేట్టుగా, ఇంకా ఎక్కువగా నువ్వు ఎలా మాట్లాడితే నేను అలా కాకుండా. బట్ ఇంకొకటి, నాకు ఈ డ్రెస్ వేసుకొని నేను ఇవాళ ఈ మెట్రో స్టేషన్లో చేస్తానని అనుకోలేదు. బట్ ఈ డ్రెస్ వేసుకొని ఇవాళ ఇక్కడికి ఈ స్థాయికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో మీకు ముఖ్యంగా బయట చూస్తే ట్రాన్స్జెండర్స్ని చూస్తే అమ్మాయిలు ఎక్కువగా భయపడతారు, కానీ ఇక్కడ మాత్రము అమ్మాయిలకి ఒక రక్షణ కవచంలా మీకు ఈరోజు అవకాశం కల్పించారు. సో ఎలా విధులు నిర్వర్తిస్తారు? సో ఇలా చెప్తున్నానంటే, అమ్మాయిలు అప్పుడు బెగ్గింగ్కి వెళ్ళే వాళ్ళకు ఏం చేస్తారంటే, బాలాజీని ఇప్పుడు బయటికి బెగ్గింగ్కి వెళ్తారు కదా, వాళ్ళని చూసి అమ్మో వాళ్ళ అన్నట్టుగా భయపడేవాళ్ళు. కానీ ఇవాళ నేను ఇక్కడ చెకింగ్ చేస్తుంటే కూడా, సో మేడం మీరు ఓకే థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అన్నట్టుగా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాకు రెస్పెక్ట్, మేము వాళ్ళకి రెస్పెక్ట్. ఎందుకు రెస్పెక్ట్ ఇదా కాదు, వాళ్ళని రక్షణగా మేము ఉండాలి. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క మెట్రో స్టేషన్లో కూడా మాలాంటి వాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళకి రక్షణగా ఉండాలి అన్నట్టుగా మేము ముందుకు వచ్చి ఇవాళ మేము సో హ్యాపీగా చేసుకుంటున్నాం మేడం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ట్రాఫిక్ అసిస్టెంట్గా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళతో ఏం కాదు అని చెప్పేసి చాలా వరకు వాళ్ళ మీద విమర్శలు వచ్చాయి. కానీ ఈరోజు వాళ్ళు విధులు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు మీ బాధ్యత వచ్చింది, ఏం చేస్తారు? సో మా బాధ్యతగా వచ్చింది కాబట్టి మేము చేసి ముందుకు వెళ్తాము. ఏది కాదు వీళ్ళతో చేత కాదు అనే మాట కన్నా చేతలో చేసి చూపించడంలో మా ధైర్యం. మీ మీద విమర్శలు చేసే వాళ్ళకి బిగ్ టీవీ నుంచి ఏం చెప్తారు? ఆ లైఫ్లో అంటే నీకెందుకమ్మా ఇవి అన్నీ, రోజుకు పోతే 2,000 3,000 సంపాదించుకుంటారు, అది క్రమంగా నెలకు 30,000 సంపాదించుకొని తింటారు కదా, అవే బెటర్ కదా, మళ్ళీ మీకు జాబ్ ఎందుకు అవసరం అని మా కొన్ని సెంటర్స్లో పోయినప్పుడు మాతో అట్లా అన్నారు. సార్ మీరు అలా అడగడం చాలా తప్పు. మాలో ఏదో జాబ్ చేయాలనే టాలెంటెడ్ ఉంది కాబట్టి మేము ఇవాళ మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు మమ్మల్ని హేళన చేసి అడిగావు కదా. ఆ సార్ కూడా మాతో ఇవాళ ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు తెలుసా, అదే షాపర్లో, నిహారిక బై రండి జాబర్కి అని. సారీ సార్, మాకు ఆల్రెడీ వచ్చినందుకు ఇలా నువ్వు నాకు ముందుకు దారి చూపించకు, నాకు ఆల్రెడీ నాకు అన్నం పెట్టే వాళ్ళు ఏ దారి నుంచైనా వాళ్ళు వస్తారు, వాళ్ళు మమ్మల్ని మంచిగా చూస్తారు అన్నట్టుగా ఇవాళ నన్ను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి రెస్పెక్ట్గా నేను మాట్లాడాను. ఫైనల్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అటు ట్రాఫిక్ అసిస్టెంట్స్గా కావచ్చు, ఇక్కడ మెట్రోలో మీకు సెక్యూరిటీ గార్డ్స్గా ట్రాన్స్జెండర్స్కి కల్పించడం, ఇంకా దేశంలో ఎలాంటి అవకాశాలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అడుగుతారు మీరు? ఇలాంటి అవకాశాలు, బట్ ఇవాళ మేము ఈ స్థాయికి వచ్చినామంటే ఎదుగుదల వాళ్ళతోటి, అవతల మనిషి బెగ్గింగ్కి వెళ్ళిన వాళ్ళ చదువున్నా లేకున్నా అసెంట్గా వాళ్ళ కష్టాలతోటి వాళ్ళు ఎదగాలి. ఈ చాలా వరకు ఇక్కడ భిక్షాటనకి వెళ్ళి వాళ్ళు అడిగే కన్నా మన సొంతంగా వెళ్ళి అడగడం కన్నా మన సొంత పని చేసుకొని ముందుకెళ్ళి అడుక్కున్న దాంట్లో కష్టం ఏం లేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళ ఒక నిర్ణయం ఇవ్వాలి. సొంత టాలెంట్ అనేది వాళ్ళది కూడా దాంట్లో ఉంది. వాళ్ళని కూడా ముందు తీసుకెళ్ళి ఇదొక విజయాన్ని కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.
ఒక్కసారి నిజంగా మీ ఫేస్లో ఈరోజు చిరునవ్వుకి కారణం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మెయిన్గా ఎన్నో ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరిగి చాలా అలసిపోయి చాలామంది ట్రాన్స్జెండర్స్ వేరు వేరు మార్గాలు ఎంచుకుంటున్నారు. కరెక్ట్ మార్గం ఎంచుకుంటలేరు. సో ఇలా అవకాశాలు ఇస్తే చాలామంది జాబ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ శాఖలో అయినా సరే, ప్రైవేట్ శాఖలో అయినా సరే. నిన్నటి వరకు కంప్లీట్గా మీ లైఫ్ వేరు. ప్రతిరోజు పగలు ఎలా లైఫ్ని లీడ్ చేసినా నైట్ అయ్యేసరికి ఒక్క క్షణమైనా ఆలోచిస్తారు కదా, ఏంటి నా జీవితము, నేను ఎందుకు ట్రాన్స్జెండర్గా పుట్టాను అని. ఈ రోజు నుంచి దానికి స్వస్తి పలుకుతారా? ఎస్ మేడం. అలాంటి ఫీలింగ్ లేకుండా ఇప్పుడు నార్మల్ జనరల్ పర్సన్స్తోని నార్మల్గా ఉంటున్నాము. ఈ రోజున మీరు మెట్రో అంటే రోజుకి లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో మీరు ఆత్మగౌరవంగా ఈ యూనిఫామ్ వేసుకొని సెల్యూట్ చేయించుకుంటూ వెళ్ళడం ఏం చెప్తారు? అటు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పేది ఏం లేదు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్ ట్రాన్స్జెండర్స్ మీద, ట్రాన్స్ మెన్స్, ట్రాన్స్ ఉమెన్స్ మీద, అందరి మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి జాబ్లు ఇస్తుంది. వీళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలి, వీళ్ళకు ఒక ఉన్నంత స్థాయికి ఎదిగించాలి అనేది ఈ ప్రభుత్వం ఆలోచన. చాలా గొప్ప ఆలోచన. మీరు మేము మనమందరం ఒక్కటే అనేది నిరూపిస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు ఈ ప్రస్తుత గత ప్రభుత్వాల కంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే నిరూపిస్తుంది. చాలానే ప్రూవ్ చేస్తుంది చాలా మంచిగా. మెట్రోలో ఇటు సెక్యూరిటీగా ఉద్యోగ అవకాశాలు ట్రాన్స్జెండర్స్కి కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మీరు మేము మనమందరం ఒక్కటే, అందరం ఆత్మగౌరవంతో బ్రతకాలి అని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి నిరూపించింది. ఇలాగే అన్ని చోట్ల మాకు సమాన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే భవిష్యత్తులో మేము కూడా గొప్ప స్థాయికి వెళ్తాము, గొప్పగా బ్రతుకుతాము అని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.